హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా బర్త్డే స్పెషల్ చాలా ఉన్నాయి, అందుకనే బర్త్డే రోజు గోవాకి వచ్చేసిన. లొకేషన్ చూడండి ఎట్లుందో, ఖాళీ మొత్తం అయితే వ్యూ బాగుంది. సముద్రమే మొత్తం, సముద్రం చూడండి. పారాగ్లైడింగ్ చూడండి, అసలు కిరాక్ అనిపిస్తుంది. పారాగ్లైడింగ్ చేద్దామంటే భయం అవుతుంది. నిన్ననే నైట్ ఒక వీడియో చూసినాం, అది పట్టున అయిపోతుంది, అందుకనే మాకు గోవాలంటే భయం అవుతుంది. సో వెదర్ అయితే మస్తుంది. అసలు లొకేషన్ అలాగుంది గోవా అంటేనే, అది అందుకనే చాలా మంది విజిట్ అవుతారు గోవా. మాకు ఒకప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాం ఈ రోజు. చలో మేము ఏమేం చేస్తామో ప్రతి ఒక్కటి చూపిస్తాం మీకు. నిన్న వీడియో తీయలేదు, ఈరోజు డే 2 మేము గోవాకి వచ్చి. నిన్న ఎందుకంటే కొంచెం జర్నీ చేసినాం కాబట్టి అలసిపోయినాము. సో ఈరోజు నా బర్త్డే వీడియో స్పెషల్, ప్రతి ఒక్కటి చూపిస్తాం మీకు చూడండి. అండ్ బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి ఇట్లా తిట్టాలు ఉంటారు ప్రతి ఒక్క గ్యాంగ్ లా. ఏందిరా అది? సర్కస్ చేస్తారు మా వాళ్ళ. తాకిందా దెబ్బ? తాకిందా? గ్యాంగ్ లా ఏదో ఒక వీడియో షూటర్ ఉంటారు. మా గ్యాంగ్ లో వీడు యాంగిల్ తీస్తుండు వీడియో షూట్. చూడరి ఆ వేవ్స్ కోసమే తీస్తుండు మొత్తం. వేవ్స్ చాత అయితే లేదు. మేము కమ్సే కమ్ ఒక 4 కిలోమీటర్స్ వచ్చినాం మా రూమ్ నుంచి. మేము తీసుకున్న రూమ్ నుంచి 4 కిలోమీటర్స్ వచ్చినాం. మాకు ఆడ ఒకటే తను ఉన్నబుద్ధి అయితే లేదు. ప్లస్ అయినా ఇక్కడ పక్కన బీచెస్ ఉంటాయి కదా, ఇంకా ఎట్లా వచ్చినాం తిరుగుదాం అని. అంటే వీడేమో మొత్తం బట్టలు ఇప్పేసి చిన్న నడుచుకుంటూ వస్తుండ్రు. ఒకటి ఈడ, ఇంకోటి వైట్ కలర్ చెప్పులు పట్టుకొని వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని వచ్చింది. ఇగో మొత్తం మావాడైతే వీడియోస్ యాంగిల్ తీస్తుంది చూడరు. పోదాం పారాగ్లైడింగ్ మస్తు అనిపిస్తుంది, అని మాకు భయం అవుతుంది ఎక్కాలంటే. ఎక్కలేఫ్ట్ ఇవన్నీ సిట్టింగ్ ప్లేస్. నైట్ టైం అయితే వ్యూ బాగుంటది. నిన్న నైట్ మస్తుంటే మేము వచ్చినాం, ఎంజాయ్ చేసినాం. పబ్ లో గిట పోయినాం కానీ భయం అయింది పబ్ లో పోవాలంటే. పబ్ లోకి పోయినాం, మస్తు ఎంజాయ్ చేసినాం, డాన్స్ చేసినాం. ఇంట్లోకి వచ్చినాం, రూమ్ లోకి వచ్చినాం, పండుకునే వరకు 2-3 అయింది. మీకు కూడా గోవా నైట్ వ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కి. నైట్ చూపిస్తాం, నైట్ వ్యూ ఎట్లుంటది ఫుల్ వీడియోలో మొత్తం చూపిస్తాం. నా బర్త్డే ఏమేమి చేశారు, ఎట్లా చేస్తాం మేము, ప్రతి ఒక్కటి చూపిస్తా. చూడరి మొత్తం వీళ్ళెవరు, ఆఫ్రికన్స్, రష్యన్స్, వీళ్ళెవరు మొత్తం వాళ్ళదే ఉన్నట్టుంది రాజ్యం. అట్లే ఉంది, ఏడ చూసినా వాళ్ళే కనిపిస్తారు మాకు. వాళ్ళ పవర్ కనిపిస్తారు. ఒక్క ఇండియన్ లేదు మాక్సిమం. ఏదో ఇండియన్స్ వచ్చి కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఎవరు, కానీ మిగతా అయితే ఎవరు లేరు ఇక్కడ. వేవ్స్ అయితే అసలుకి చెప్పరాదు. ఒక్కసారి ఆ వేవ్స్ కడుకో చూడురి, వాటర్ చూస్తుంటే అసలుకి గిల్ల అనిపిస్తుంది. ఎట్లా వస్తున్నాయి చూడు వేవ్స్, ఖాళీ అసలుకి మైండ్ చెక్కిపోతుంది. అట్లా వస్తున్నాయి ఇవి. ఫైనల్లీ మా వాడైతే వచ్చేసిండు, ఇంకోడైతే వచ్చేసిండు. మళ్ళీ ఏమో వీడియోస్ తీస్తున్నా, ఏం చేస్తున్నా అసలు నాకు అర్థమైతే లేదు. వేవ్స్ అయితే అలాగే వస్తున్నాయి. సర్పు నీళ్ళు వస్తున్నాయి, మొత్తం సర్పు నీళ్ళు ఉరుగు వచ్చేస్తున్నాయి. షూస్ నేను తెచ్చుకున్నా నా అవుట్ఫిట్ వేసుకుందామని, వాడేమో నా షూస్ చేసుకొని తెగేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ పారాగ్లైడింగ్ చూడండి, అంత గాల్లో పెట్టిరు. అసలు ఎంత భయం అయితే ఏం అర్థమైతే లేదు. మాకున్నే పక్క ప్రాణాలు మళ్ళీ ఎందుకు అని మేము ఆలోచిస్తున్నాం. ఎన్నో మధ్యలో తీసుకుపోయిన ఆయన మళ్ళా మలిపిండు. బండి దబాయిస్తుంది, జుమ్మ జాలే. బాయ్ మొత్తం సింగిల్ హ్యాండ్ తోనే కంట్రోల్ చేస్తుండు. వచ్చిండు అనే వచ్చాడు. కత్తం బండి స్టాప్. బండి స్పీడప్ అయినట్టుంది. స్పీడప్ అయింది. చూడు బండి రొటేట్ చేసిండు. చూసిరా లాస్ట్ కింద వేసింది కావాలని. అంతే 100 అంటే దానికి 2000 మొత్తం. సో మేము ట్రై చేయాలంటే మాకు భయం అవుతుంది. ఫస్ట్ మస్తు క్రౌడ్ ఉంది గోవాలో. వీకెండ్ కాకపోయినా క్రౌడ్ ఉంది. వీకెండ్ ఉంటే క్రౌడ్ ఉంటుందని వీకెండ్ తర్వాత వచ్చినాం మేము, అయినా క్రౌడ్ ఉంది. ఇట్లా కంటెంట్ క్రియేటర్స్ ప్రాబ్లం ఇది. ఎవరు లేకపోతే తీయడానికి ఇట్లా ఎవరు వాళ్ళు స్టాండ్ పెట్టుకొని తీసుకుంటారు. మస్తు మందిని చూసినాం నిన్న నుంచి. చూపిస్తాం మీకు, ఇంకా మస్తు చూపిస్తాం.
మళ్ళీ ఏమైనా స్పెషల్ వస్తే మళ్ళీ వీడియో ఆన్ చేసి చూపిస్తాం. ఫైనల్లీ బాగా బీచ్ నుంచి క్యాండిల్ బీచ్ దాకా నడుచుకుంటూ వచ్చేసినాం. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మాకు ఈ వెదర్ చూస్తే మేము చేసిన కష్టం మొత్తం పోతుంది. చూడరి ఎండ్ ఆఫ్ ద ఎరా లొకేషన్ చూడరి. మస్తు అంటే మస్తు. మా వాళ్ళు అలసిపోయారు, కూసురు మొత్తం. కొద్దిసేపు అయినాక వీడియోస్ తీసాం చూపిస్తాం. కానీ వెదర్ మాత్రం సూపర్ ఉంది. వెదర్ 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 రాక్స్ అసలు హైలైట్ ఉంది. నేను చూపిస్తాను, నన్ను చూపిస్తాను చూడరు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. హలో గాయ్స్, ఈ లొకేషన్ కి మేము ఫస్ట్ టైం వచ్చినాం. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ లొకేషన్ ఇట్లా ఉంటుందని. కానీ మా ఫ్రెండ్ ఫోర్స్ చేసి తీసుకొచ్చిండు. కానీ ఈ లొకేషన్ కి మాత్రం పేరు పెట్టేదే లేదు. మనం ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ కూడా వచ్చారు వీడికి. మేము కూడా ఇప్పుడు విజిట్ అయినాం. మీరు కూడా విజిట్ కావాలి. ఇంత బాగుంది లొకేషన్. కానీ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో కూడా చూడలేము మేము. ఒకసారి చూడండి లొకేషన్. చూపి బాయ్, లొకేషన్ చూపి. ఈ వెదర్ కి వెదర్ గాలి అసలు గిల్లుందంటే గిల్లుంది. చూడరు ఒకసారి. బీచ్ వ్యూ ప్లస్ మంచిగా కూర్చోడానికి ఉంది. ఇది మంచిగా కూర్చోడానికి ఉంది. ప్లస్ బీచ్ వ్యూ ప్లస్ ఈ చెట్ల మధ్యలో చెట్ల కింద కూర్చుంటే రెడీ గాలి. చూడరి. రెడీయా? ఆర్ యూ రెడీ? మొత్తం షూ వేసుకుంటూ మొత్తం ఆగమాగం రీల్ తీసా ఇప్పుడు. అంతేనా? తీసా అంటున్నా. రీల్ చూపి ఫస్ట్. నువ్వు నా ఫోన్ ఎడుకుంది ఇక్కడ. ఇక్కడ అంతే. 4 క్లిప్లు ఉన్నాయి సార్. ఇప్పుడు చేసేద్దాం అంటున్నా. అంతేనా? 4 క్లిప్లు అంతేగా. 4 క్లిప్స్. లోబో వచ్చింది మా దాంట్లో. చూడరే, ఒక చెప్పు ఒకటి వేసుకుని. ఇప్పుడు మేమైతే బీచ్ దగ్గరకు వచ్చినాం. బీచ్ లా ఇది లాస్ట్ ఒక సర్కిల్ ఉంది. సర్కిల్ చుట్టూ వాటర్ వస్తున్నాయి. మస్తు అంటే మస్తు ఉంది వ్యూ. మీకు వ్యూ చూపిస్తా. ఫస్ట్ మేమైతే షారుఖ్ ఖాన్ పోజ్ ఇస్తాం ఇద్దరం కలిసి. చూడండి. చలో వ్యూ చూపిస్తా. ఫోన్ తీసుకురా ఇక్కడ. కమాన్. ఈ వ్యూ ని చూడడానికే మేము 6 కిలోమీటర్స్ బై వాక్ వచ్చి. ఈ వ్యూ ని చూడడానికే మేము 6 కిలోమీటర్స్ బై వాక్ వచ్చినాం. చూడరి మీరు ఈ వ్యూ చూడరి. చూపిస్తా. లొకేషన్ అయితే సూపర్ ఉంది. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ టింకో ఇట్లా కూర్చున్నాడు టింకు అప్పుడప్పుడు. కూర్చుండు. వ్యూ మాత్రం సూపర్ ఉంది. చూడరి చుట్టుముట్టు వాటర్. ఇంత మంచిగా ఉంటా అని ఎక్స్పెక్ట్ చేయలే మేము. 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినందుకు మాకు ఒక ఫలితం దక్కింది అనుకోరు. ఇది చూడరి ఇక్కడ మంచిగా ఉంది. వ్యూ మాత్రం బాగుంది. మీకు ఇంకేమైనా మంచి మంచి వ్యూస్ ఉంటే మళ్ళీ చూపిస్తా. చూడండి. రీల్స్ చేసేలో కష్టాలు ఇది బ్రో. ఇగో మొత్తం రాళ్ళ కింద పడ్డ ఆల్రాడాడు. అయినా సరే ఓటమి మళ్ళా పడుతుండు. చూడురి రీల్స్ లో కష్టాలు ఇవి. ఎంత చేసే లాభం, మళ్ళీ రీచ్ రాదు అట్లా. చూడరు మీరైతే. వీడు ఇన్నిసార్లు కింద పట్టేసి ఏమైందిరా నీకు అసలు? పాయింట్ ఖరాబ్ చేయకు. చూడరు ఇగో ఇట్లా కింద పడుతుంటాడు అప్పుడప్పుడు. ఎన్నిసార్లు కింద పడ్డా మాకు రీచ్ రాకపోయినా సరే మేము మంచిగా ఉండాలని ఒక అట్లా క్లిప్పులు తీసాం. నడుచుకుంటూ షూస్ ఖరాబ్ అయినట్టు ఇంకో కానా అయితే నేనేంటో తీసి ఇప్పుడు రీలు. షూస్ లోకి వెళ్ళి వాటర్ అయితే ఘోరం. ఇళ్ళకెళ్ళి బరువునే షూస్ ఇప్పుడు గింతానా బరువుని పడేస్తాడు. మంచి వాడేస్తాడు.